ట్రై దిస్ టుడే అండ్ థ్యాంక్ మీ లేటర్. ఇవాల్టి స్పెషల్ గార్లిక్ ఎగ్ రైస్. మరి రైస్ ఒకటే ఉందేంట్రా? తింటే తెలుస్తుంది, చూస్తే కాదు. ముందుగా ఒక 10 ఎల్లిపాయల్ని పొట్టు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నీలాగా ఇలా సప్పని అందరికీ కట్ చేయరాదు కదా, సో మీరైతే నార్మల్గానే కట్ చేసుకోండి. నెక్స్ట్ ఒక ఆనియన్ మిర్చి తీసుకొని మీకు వచ్చిన విధంగా కట్ చేసుకోండి. కరివేపాకు కూడా తీసుకోవాలి. మంచిగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2 ఎగ్స్ని బీట్ చేసుకొని వేసుకోవాలి. ఇట్లయితే మొత్తం మీద జిల్లుతుంది, సో మీరైతే బౌల్లో బీట్ చేసుకొని వేసుకుంటే బెటర్. ఎగ్స్ మంచిగా గోలిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎల్లిపాయలు, కరివేపాకు అండ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఏంటి నార్మల్గా ఆనియన్స్ వేసినాక ఎగ్స్ వేస్తారు కదా, నువ్వేంటి ఎగ్స్ వేసినాక ఆనియన్స్ వేస్తున్నావు? ముందే చెప్పిన నేను, చూస్తే కాదు తింటే తెలుస్తుందని. సో నెక్స్ట్ మంచిగా గోలిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి అండ్ ఒక హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి. చాలే కానీ రైస్ ఇక అదంతా మంచిగా గోలిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. రే నువ్వు ఇట్రారా, రైస్ ఒకటే ఉందన్నావు, ఇప్పుడు చెప్పు. అన్నీ ఉన్నాయి కానీ రైస్లో కలిసిపోయాయి. మినిమం ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. చాలు నాన్న, మొత్తం పొగలు వస్తున్నాయి, వేసేయిగా ఆకలి అవుతుంది. సో హియర్ ఈజ్ అవర్ డెలీషియస్ గార్లిక్ ఎగ్ రైస్. హెల్దీ కూడా, టేస్టీ కూడా. మస్ట్ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please do like, share and subscribe.